జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్ఓలు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వతో కలిసి జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ఏపీసీపీ డీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, సూచనలను, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలియజేశారు. జిల్లా పరిశీలకులు లోతేటి శివశంకర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంయుక్తంగా వారు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఏలూరు క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 పురోగతి, బిఎల్ఓల పనితీరును అధ్యయనం చేశామని తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రత్యేక దృష్టి పెట్టామని, క్షేత్రస్థాయిలో పరిశీలన, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు, క్రమం తప్పకుండా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఏపీలో 2వ స్థానంలో నిలిచామని, ఇది ఎంతో ఆనందం, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇందుకు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం ఎంతో అమూల్యమైందని ఈ సందర్భంగా వారిని అభినందించారు. మేజర్ ఇబ్బందులు ఎక్కడా తలెత్తలేదని, అయితే పేర్లలో చిన్న చిన్న తప్పులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు ఫారం 6 ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొలిపల్లి వినూత్న, ఆర్డీఓలు కె లక్ష్మీ ప్రసన్న, ఎంవి రమణ, జడ్పీ సీఈఓ పి జగదాంబ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, వివిఎస్ శర్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, ఏఈ ఆర్ఓలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా సెకండ్ ప్లేస్ లో వచ్చినందుకు మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. చాలా బాగా చేశారు. అది అయినప్పుడు కూడా ఇంకేదైనా క్షేత్రస్థాయిలో ఇంకేమైనా చిన్నవి ఏమైనా ఉంటే అవి ఇప్పుడు ఈరోజు ప్రధానంగా మీ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవటం, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి అర్థం చేసుకొని నెక్స్ట్ వచ్చే దీంట్లో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు, మీరు ఏ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. అంటే మాట్లాడాలి కదా, మాట్లాడక్కర్లేదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. కామన్గా ఉన్న ఇష్యూస్ కాకుండా ఏమైనా కొత్తవి ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే అందరికీ చాలా విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఇది అంతా పర్ఫెక్ట్గా రూల్ ప్రకారం చేయాల్సింది, అదంతా మీకు తెలుసు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పండి. సో 1 by 1 మీరు పరిచయం చేసుకొని మీరు మాట్లాడచ్చు. రైట్. ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా సరే అవసరమైతే బయట ఫోన్ కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మాకైతే ఏమీ ఇబ్బంది లేదు. ఏలూరులో చాలా తీసుకొని కన్సల్టేట్ చేసి చెప్పండి. సిపిఐఎం పార్టీ నుంచి వచ్చాము. ఇక్కడ ఏదైతే ఇంటింటికి వచ్చి సర్వే చేశారో, సర్వే చేసినప్పుడు కొంతమంది అవసరం మారటం అనేది ఉండటం వల్ల చాలామంది ఓట్లు మిస్ అయినాయి. ఇక్కడ దానివల్ల ఓట్లు విషయంలో వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఓట్లు కరెక్ట్ ఎక్కువడం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఫామ్ 6లో అప్లై చేసుకోమంటారు. ఫామ్ 6 అప్లై చేసుకున్నా అక్కడికి వెళ్తుంటే అధికారులు వీళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా ఫామ్ 6లో కూడా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల స్టాండీగా చెప్పినట్టు చాలా ఓట్లు మిస్ అవ్వడం జరిగింది ఏలూరు కాన్స్టిట్యూన్సీలో. దాని మీద కొంచెం ఇవన్నీ జనరల్ ఇష్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఎవరికైనా రాసి ఆ పేరుకి ఇస్తే అందరూ కూడా బాగా రెస్పాండ్ చేసేస్తారు. అది అంటే చెప్పండి, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఎక్కడ ఇది గైడ్ చేయండి. 1950 అంటే ఒకటేనండి ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్ అంటే అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికి కూడా మనం రిజెక్ట్ చేయాలి, సఫర్ అవ్వకూడదు. అంతే మన మెయిన్ మోటివ్. వాటితో పాటు మా పార్టీ స్టాన్లీ గారు అడిగినట్టు వాటి ఎనామలీస్ లిస్టులో నేమ్ వైజ్ మీరు అట్లీస్ట్ బిఎల్ఓస్కి మా బిఎల్ఎస్కి హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కాస్త బాగుంటుంది. ఇచ్చారా? అది రిపోర్ట్ తీసే టైం బట్టి కొంచెం అడ్మిట్ అవుతుంది. నోటీసెస్ డేట్స్ కూడా ఇచ్చి ఉన్నాము. అదే ఏ ఇయర్ డెలివరీ అయిపోయినాయి. నోటీసెస్ ఫస్ట్ జనరేట్ చేయడం ఫస్ట్ స్టెప్ 100 అయిపోయినాయి. ఇప్పుడు హియరింగ్ స్టేజ్లో ఉన్నారు. ఓవరాల్గా మనకు అబ్స్ట్రాక్ట్ చూసుకుంటే డెలివరీకి 40,000 పార్క్ అంటే ఎలక్ట్రోల్కి వాళ్ళు యాడ్ కూడా చేసేసాం. ఎవరెవరికి ఎర్రలు వచ్చినాయి. ఇంకా 30,000 మనకు పెండింగ్ ఉన్నాయి. రోజువారీగా వీళ్ళు ఎంక్వైరీ చేసి ఏ ఇయర్ వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. మోస్ట్లీ వీకెండ్ చేయమన్నాం. డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ వెళ్ళి తహసీల్దార్ కూర్చుంటారు. ఆ వీకెండ్లోనే ఆర్డర్ డిస్పోజ్ చేయాలని చెప్పి ఉన్నాము. ఎవరైనా రాలేకపోతే ముసలి వాళ్ళు కానీ, డిజేబుల్డ్ కానీ
ఫోన్ కాల్లో వాళ్ళతో మాట్లాడుకొని డాక్యుమెంట్లు తెచ్చుకొని కూడా చేయవచ్చు అని చెప్పి నిన్న కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమన్నారు, అది తొందరగా చేస్తాం. సో 100% అయిపోయినది ఒకటి, మిగతాని 64% నిన్నటికి 64% ఎంక్వైరీ కూడా అయిపోయి ఉన్నాయి. అవన్నీ మన ఎలక్టర్ వరకు వచ్చేసాయి. ఇంకా 30% మన పెండింగ్ ఉన్నాయి చేయడానికి. అది కూడా మనం ఇంకా 10 days టైం ఇచ్చాను, అందులోపల మనం చేసిస్తాము. ఎవరికైనా మిస్ అయితే మాత్రం దయచేసి Form 6 అప్లై చేయమని చెప్పండి. నోటీస్ మనం ఎవరికైతే సర్వ్ చేశామో జస్ట్ వాంటెడ్ కన్ఫర్మేషన్, అంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆల్రెడీ అండ్ ఏఆర్ఓ గారి దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఏంటంటే రిటర్న్ బ్యాక్ రాని నోటీసులు ఏవైతే ఉన్నాయో దోస్ ఓట్స్ విల్ నాట్ బి డిలీటెడ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ అండ్ ఆల్సో దట్ నోటీస్ ఎవరైతే రిటర్న్ బ్యాక్ చేయలేదో దోస్ వర్ నాట్ ఫౌండ్ హియర్ ఇన్ ద పర్టికులర్ లొకేషన్, దోస్ ఓట్స్ వోంట్ బి డిలీటెడ్, రైట్? 3 ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎవరో ఒక్కరు అవును ఉన్నారు, బికాస్ సిటిజన్ అని మేము ప్రూవ్ చేయాలి కాబట్టి ఎవరో ఒకరు డాక్యుమెంట్ మనుషులు లేదంటే కూడా డాక్యుమెంట్లు తెచ్చి ఆన్ బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ అయినా రావచ్చు, లేదా విజువల్గా అప్పేర్ అవ్వచ్చు, ఎంక్వైరీ చేసేసి చేయాల్సింది. అట్లానే కదా చేస్తుంది.